ఈ రోజు కాన్సెప్ట్ లో మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే హోమ్ ట్యాబ్ లోపల ఫాంట్ గ్రూప్ గురించి చూస్తున్నాం. ఓకే. ఇక్కడ ఈ ఫాంట్ గ్రూప్ లోపల మనకు ఒక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫాంట్ నేమ్ అంటున్నాం. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే దీని లోపల ఫాంట్ నేమ్స్ అనేటివి ఉంటాయి. టోటల్ గా ఎన్ని ఫాంట్స్ ఉంటాయంటే 72 ఫాంట్స్ అనేటివి ఉంటాయి. ఈ 72 ఫాంట్స్ లోపల మనకు డిఫరెంట్ ఫాంట్స్ అనేటివి డిఫరెంట్ పర్పస్ లోపల యూజ్ చేస్తాం. లైక్ వచ్చేసి మనకి ఏంటంటే ఫార్మల్ ఫాంట్స్ అనేటివి ఉంటాయి, ఇన్ఫార్మల్ ఫాంట్స్ అనేటివి ఉంటాయి. ఫార్మల్ ఫాంట్స్ నథింగ్ బట్ ఏంటంటే నాకు లైక్ దేని పర్పస్ లో యూజ్ చేస్తామంటే ఫార్మల్ ఫాంట్స్ అనేది దేని పర్పస్ లో యూజ్ చేస్తామంటే మనకు లైక్ ఏంటి ఫార్మల్ లెటర్స్ ఉన్నాయి అనుకోండి. లైక్ ఫార్మల్ లెటర్స్ అంటే ఏదైనా అప్లికేషన్ పెట్టాలి, లేకపోతే ఏదైనా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ దేనికి సంబంధించి వస్తాయంటే ఫార్మల్ లెటర్స్ కిందకి సంబంధించి వస్తాయి. ఇన్ఫార్మల్ అనుకోండి. ఇన్ఫార్మల్ అంటే మనకేంటి సపోజ్ కొటేషన్ ఇట్లా ఇచ్చాను అంటే నాకు ఇన్విటేషన్ ఇట్లా చేశాను అనుకోండి. ఇన్విటేషన్స్ అనేది మనకేంటి ఇన్ఫార్మల్ కింద వస్తాయి. అంటే దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. అలా అన్నప్పుడు నాకు ఏంటంటే ఇన్ఫార్మల్ కింద వస్తాయి. అంటే ఫార్మల్ గా యూజ్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేస్తాం, ఇన్ఫార్మల్ గా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫాంట్స్ అంటే యూజ్ చేస్తాం. ఈ ఫార్మల్ ఫాంట్స్ కి మనం మెయిన్ గా యూజ్ చేసుకునే ఫాంట్స్ వచ్చేసి ఏంటంటే ఒక 4 ఉన్నాయి. ఒకటి టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ నేమ్. ఫాంట్ నేమ్ వచ్చేసి ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్ అనేది ఫాంట్ నేమ్. ఈ ఫాంట్ నేమ్ టైమ్స్ న్యూ రోమన్. ఇది ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఇది టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ మనకి దేనికోసం పర్పస్ లో యూజ్ చేస్తామంటే మనకు ఫార్మల్ ఫాంట్స్ కింద ఒకటి వస్తుంది అన్నది. ఓకే. అంటే దీని లెటర్ స్టైలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు నాకు టెక్స్ట్ బుక్ లో అయినా ఎక్కడైనా కూడా ఇదే ఫాంట్ ఫాలో అవుతుంటాను. టైప్ చేస్తాను అంటే మీరు రెజ్యూమ్స్ కూడా ఎక్కువ ప్రిఫర్డ్ వచ్చేసి ఏ ఫాంట్ చూజ్ చేసుకోండి అంటే టైమ్స్ న్యూ రోమన్ అని యూజ్ చేసుకోండి. ఏ ఫాంట్ నేమ్ టైమ్స్ న్యూ రోమన్ లో పెట్టుకుంటే మనకి ఏంటంటే నీట్ గా కనబడుతుంది. ఎప్పుడైనా కూడా రెజ్యూమ్స్ అన్ని టైమ్స్ న్యూ రోమన్ లో పెట్టేసుకోండి. మనకు మినిమం సైజ్ ఎంత ఉండాలంటే దీంట్లో ఫాంట్స్ లోపలికి చాలా ఫాంట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఒకటి టైమ్స్ న్యూ రోమన్ అనుకున్నాం, ఇంకొకటి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్. బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ ఈ ఇప్పుడు నాకు ఇంతకుముందు టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చేంజెస్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఇప్పుడు నాకు ఏం యూజ్ చేస్తాను దాని ప్లేస్ లోపల బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని చూజ్ చేస్తే మనకు అప్లై అవుతుంటుంది. బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్. అలానే ఇంకొక ఫాంట్ వచ్చేసి ఏరియల్ అన్నాం. ఏరియల్ ఇలా సెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టగానే నాకు ఏం జరిగింది దీనికి అప్లై అయిందా ఏరియల్ ఫాంట్. అట్లా ఇంకొక ఫాంట్ వచ్చేసి ఏరియల్ బ్లాక్ అన్నాం. ఏరియల్ బ్లాక్ అన్నాం. ఏరియల్ బ్లాక్ అంటే నాకేంటి ఏరియల్ లోపల ఈ స్టైల్ ఆఫ్ స్టైల్ లోపల ఉంటుంది. అట్లా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చూజ్ చేస్తుంటే వస్తుందా. ఇక్కడ నాకు దీనిలో కూడా డిఫాల్ట్ గా ఎన్ని ఫాంట్స్ ఉంటాయంటే 72 ఫాంట్స్ అనేవి ఉంటాయి. డిఫాల్ట్ గా 72 ఫాంట్స్ ఉంటాయి. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ సైజ్ అంట. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. కానీ మనకు అప్ టు ఈ లీస్ట్ లోపల మాత్రం 72 వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నది. ఇంకా నేను అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్స్ అనేవి ఉంటాయి అన్నది. ఓకే. ఇది గ్రో ఫాంట్ అండి, సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఇది డిక్రీజ్ ఫాంట్ అన్నది, స్ట్రింగ్ ఫాంట్ అన్నది, ఫాంట్ సైజ్ తక్కువ చేయడానికి. ఇది గ్రో ఫాంట్, దెన్ స్ట్రింగ్ ఫాంట్. ఇట్లా ఇలా ఈ చూజ్ చేస్తుంటే ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే వీటికి షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అని ఇస్తారు. ఏం జరుగుతుంది సైజ్ ఇంక్రీజ్ అవుతుందా. మరి దీనికి వచ్చేసి మనకి ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి. మాక్సిమం వచ్చేసి ఇక్కడ 1638 వరకు వస్తుంది. మాక్సిమం ఎక్కడ వరకు ఫాంట్ సైజ్ ఎక్కడ వరకు అంటే 1638 వరకు మాత్రమే వస్తుంది.
అది ఓన్లీ వర్డ్ లో, మళ్ళీ ఎక్సెల్ లో వేరే ఉంటుంది, పవర్ పాయింట్ లో వేరే ఉంటుంది. వర్డ్ లో మాత్రం 1638, 15 అని ఇచ్చాను. 38. మనం నోట్ చేసుకోండి అవి. 1638 అనేది మాక్సిమం ఫాంట్ సైజ్ లిమిట్ వచ్చేసి 1638. ఇది మనకు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, డిక్రీజ్ ద ఫాంట్ అన్న. అది షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సింబల్. కంట్రోల్ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ ప్రెస్ చేస్తే నాకేంటి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ కావడానికి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ అది ఎంత మనకు మినిమం మనకు ఎంత కావాలో అంతవరకు పట్టిన ఉండాలా. ఇప్పుడు మనకు మినిమం వచ్చేసి ఏంటంటే నీట్గా కనడాలనుకుంటే 12 అయినా పెట్టుకోవచ్చు, ఆర్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే 13 అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటే సరిపోతుంది అన్నట్టు. 12 or 13 ఈ స్టైల్ లోపలనే ఉండాలన్నమాట. అంటే ఇంత సైజ్ లోపలనే ఉండాలి. ఇట్లా ఉంటే మనకి ఏంటి పేజ్ లోపల ప్రాపర్ గా కనబడుతుంది. మనకు నీట్ గా కనబడడం కోసం 12 or 13 సైజ్ అనేది పెట్టుకోండి. ఇది సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, ఇది డిక్రీజ్ చేయడానికి. ఓకే, ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. తర్వాత ఇది ఏంటంటే క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్. దీన్ని ఏమంటారంటే క్లియర్ ఫార్మాటింగ్ అన్న. ఈ క్లియర్ ఫార్మాటింగ్ అంటే క్లియర్ ఫార్మాటింగ్ అనేది దేనికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి ఫార్మాట్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఏం ఫార్మాట్స్ అంటే లైక్ బోల్డ్ అంటే థిక్నెస్ గా రావడం, బోల్డ్ అంటే థిక్నెస్ గా రావడం, ఇటాలిక్ అంటే క్రాస్ గా రావడం. నేను సెలెక్ట్ చేసిన దానికి మాత్రమే అప్లై అవుతుందా, అంత దానికి అప్లై అవుతుంది? సెలెక్ట్ చేసిన దానికి అప్లై అవుతుంది. సెలెక్ట్ చేసిన దానికి అప్లై అవుతుంది. అంటే బోల్డ్ అంటే థిక్నెస్ గా రావడం కోసం, ఇటాలిక్ అంటే క్రాస్ గా రావడం కోసం. ఇక్కడ అండర్లైన్ అండి, అండర్లైన్ లోపల ఏ టైప్ ఆఫ్ అండర్లైన్స్ కావాలి? వస్తున్నాయి అండర్లైన్ స్టైల్స్. మనకు ఏ టైప్ ఆఫ్ లో కావాలో ఆ టైప్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బోల్డ్ అంటే థిక్నెస్ గా రావడం, ఇటాలిక్ అంటే క్రాస్ గా రావడం, అండర్లైన్ అంటే అండర్లైన్ లోపల స్టైల్స్ అనేది రావాలి. ఇట్లా నాకు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనుకో. ఇప్పుడు దీని లోపల నాకు ఏంటంటే అండర్లైన్ కి కలర్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. దీనిలోపల అండర్లైన్ స్టైల్ చూస్ చేస్తున్నాం. యాజ్ యూజువల్ గా మనకి ఏంటి కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలనుకుంటే అండర్లైన్ కలర్ ఏది రావాలో చూస్ చేస్తుంటే వస్తుంది. అక్కడ వచ్చిందా కలర్? మనం సెలెక్ట్ చేసిన మాత్రమే వస్తుంది కదా. అంటే ఇప్పుడు నాకు బోల్డ్ ఇచ్చాను, ఇటాలిక్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను. ఇవన్నిటిని ఇప్పుడు అప్లై చేసిన 3 ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే ఫార్మాట్స్ అంటాం. అంటే మిగతా వాటిని కూడా ఫార్మాట్స్ అంటాం. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ ఫార్మాట్స్ అంటాం. ఈ ఫార్మాట్స్ ని రిమూవ్ చేయాలి, టెక్స్ట్ మాత్రం అట్లే ఉండాలి. అంటే ఇన్సైడ్ చేసినప్పుడు ఏ స్టైల్లో ఉందో ఆ స్టైల్ మాత్రమే ఉండాలి. మిగతాది అంటే దానికి ఏమేమి ఫార్మాట్స్ అప్లై చేసామో అవన్నీ ఎరేజ్ అయిపోవాలి. ఇప్పుడు దీనికి ఇంకొక ఫార్మాట్ కూడా యాడ్ చేస్తాను, ఫాంట్ కలర్ కూడా యాడ్ చేస్తాను. రెడ్ కలర్ ఇచ్చాను, ఫాంట్ కలర్. ఏంటి దీని ఫార్మాట్స్ ఏమున్నాయి? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అండర్లైన్ కి గ్రీన్ కలర్, ఫాంట్ కలర్ వచ్చేసి ఫాంట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. ఇప్పుడు వీటిని రిమూవ్ చేయాలి, టెక్స్ట్ మాత్రం అట్లే ఉండాలి. నార్మల్ గా డిలీట్ చేస్తే ఏంటి టెక్స్ట్ కూడా డిలీట్ అవుతుంది కదా. నాకు టెక్స్ట్ డిలీట్ కావద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉండాలి. సెలెక్ట్ చేసి క్లియర్ ఫార్మాటింగ్ అనండి. సెలెక్ట్ చేసి క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేయగానే క్లియర్ ఫార్మాటింగ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు టెక్స్ట్ యాజ్ యూజువల్ గా ఉంది కదా. ఇక్కడ టెక్స్ట్ అక్కడే ఉంది, కానీ నాకు ఏం జరిగింది, ఫార్మాట్స్ మాత్రమే రిమూవ్ అయినాయి. ఏమేం ఫార్మాట్స్? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్, ఫాంట్ కలర్, ఇటాలిక్, అండర్లైన్. ఇప్పుడు ఇవన్నీ మనకి స్టార్టింగ్ ఏది ఇన్సైడ్ చేసే టైం లోపల ఏది ఉందో అది మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓకే, దాన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం, క్లియర్ ఫార్మాటింగ్ అన్నాం. ఏం కాల్ చేస్తాం అంటే క్లియర్ ఫార్మాటింగ్ అని కాల్ చేస్తాం. అది క్లియర్ ఫార్మాటింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే దీన్ని ఇవేది ఐడియా వచ్చింది కదా, వీటికి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు బోల్డ్ కి షార్ట్ కట్ కి Ctrl+B అంటాం. బోల్డ్ కి షార్ట్ కట్ కి Ctrl+B అంటాం. ఇటాలిక్ కి షార్ట్ కట్ కి Ctrl+I.
ఇటాలిక్ కి కంట్రోల్ ప్లస్ ఐ, ఐ అండర్లైన్ కి కంట్రోల్ ప్లస్ యూ అంటారు, కంట్రోల్ ప్లస్ యు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే స్ట్రైక్ యు అవుట్, స్ట్రైక్ అవుట్ అంటున్నాం. స్ట్రైక్ అవుట్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీనిలో నేను ఇంకొక పేజీ వేరే పేజ్ డాక్యుమెంట్ తీసుకున్నాను, ర్యాండ్ అని యూజ్ చేస్తున్నాను, ర్యాండ్ 1 అని ఇస్తాను. అంటే నాకు ఏంటి ఒక పేరాగ్రాఫ్ వచ్చింది కదా, ఈ పేరాగ్రాఫ్ లోపల సెలెక్ట్ చేస్తున్నాను, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని స్ట్రైక్ అవుట్ అంటున్నాను. ఏం జరిగింది, క్రాస్ అయిందా టెక్స్ట్? సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను స్ట్రైక్ అవుట్ వస్తుందా నాకు ఇక్కడ? అంటే స్ట్రైక్ అవుట్ అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే టెక్స్ట్ ని క్రాస్ చేయడం కోసం. అంటే దేని పర్పస్ లో యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా టెక్స్ట్ నాకు అవసరం లేదు అంటే డాక్యుమెంట్ లోనే ఉండాలి, కానీ నేనేంటి ఇది తీసేసాను ఇది కనబడాలి అన్నప్పుడు నాకు ఏం యూజ్ చేయాలంటే క్రాస్ సింబల్ అని యూజ్ చేస్తాను, అంటే కరెక్షన్. ఇప్పుడు సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పంపించాను, ఇక్కడ తప్పు ఉన్నట్టు చెప్పాలనుకో వాళ్ళకు, దేని ద్వారా చేస్తామంటే ఈ కరెక్షన్ ద్వారా, ఇది స్ట్రైక్ అవుట్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. దేనికోసం స్ట్రైక్ అవుట్ అంటే క్రాస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలా తీసేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ వరకు తీసేయాలనుకున్నా అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని స్ట్రైక్ అవుట్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇది దాన్ని ఏమని కాల్ చేస్తామంటే స్ట్రైక్ అవుట్ అంటున్నాం. ఇది ఆప్షన్ స్ట్రైక్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని సబ్స్క్రిప్ట్ అంటున్నాం, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటున్నాం. సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటున్నాం. సబ్స్క్రిప్ట్ మీద ఇక్కడ నాకు సపోజ్ ఒక ఫార్ములా ఇట్లా టైప్ చేయాలనుకోండి, లైక్ ఎక్స్ స్క్వేర్ అని రావాలి. స్క్వేర్ అన్నప్పుడు నాకు పైకి వెళ్ళాలన్నప్పుడు దాన్ని ఏమంటారంటే సూపర్ స్క్రిప్ట్ అంటున్నాం. అదే కిందికి రావడాన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్ట్ అంటారు. మీరు ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ దేన్ని సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చేయాలనుకుంటాం దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చేయాలనుకుంటాం దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం సూపర్ స్క్రిప్ట్ అని క్లిక్ చేస్తున్నాడు. ఏం జరిగింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని వచ్చిందా, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది నార్మల్ పొజిషన్కి వస్తుంది. అదే సబ్స్క్రిప్ట్ కావాలంటే సబ్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే డౌన్కి వచ్చేస్తుంది. ఓకే, అట్లా నాకేంటి సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చేయడం కోసం మనకి ఏం యూజ్ చేస్తున్నాను ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాను. వీటికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఈక్వల్స్ టు అని యూజ్ చేస్తాం. కంట్రోల్ ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఏం జరుగుతుందంటే సబ్స్క్రిప్ట్ అవుతుంది. మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలన్నా కూడా ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఈక్వల్స్ టు అంటే నార్మల్ పొజిషన్ వస్తుంది సబ్స్క్రిప్ట్ నుంచి నార్మల్ పొజిషన్. అదే సూపర్ స్క్రిప్ట్ రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని యూజ్ చేస్తున్నారు. షిఫ్ట్ ప్లస్ అంతే. అంటే నాకేంటి ప్లస్ అని ఎందుకు చెప్తున్నానంటే పైన నెంబర్స్ ఉంటాయి సింబల్స్ ఉంటాయి కదా కీబోర్డ్ లోపల, నెంబర్స్ ఉన్నాయి సింబల్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ నాకు డైరెక్ట్ టైప్ చేసినప్పుడు ఏం జరుగుతాయి నెంబర్స్ వస్తాయి, షిఫ్ట్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సింబల్స్ అంటే వస్తాయి. బ్యాక్ స్పేస్ ముందట ఉన్నది చూడండి కీబోర్డ్ లో, బ్యాక్ స్పేస్ ముందట ఒకటే దాని మీద 2 కీస్ ఉన్నాయి కదా, నెంబర్ ఉన్నది యాజ్ యూజువల్ గా సింబల్ ఉంది కదా, అలా ఉన్నప్పుడు మనకి వీటిని యూజ్ చేస్తా ఉన్నాడు సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనేది. ఇది మళ్ళీ డౌన్ కి రావాలనుకుంటే మళ్ళీ సేమ్ పొజిషన్ రావాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇది సబ్స్క్రిప్ట్ కి సూపర్ స్క్రిప్ట్ కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి సబ్స్క్రిప్ట్ కి సూపర్ స్క్రిప్ట్ కి ఉన్న డిఫరెన్స్. సపోజ్ నాకు సబ్స్క్రిప్ట్ అయిపోయింది సూపర్ స్క్రిప్ట్ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఏమంటారంటే చేంజ్ కేస్ అన్నాం. నెక్స్ట్ ఆప్షన్ చేంజ్ కేస్. చేంజ్ కేస్ అంటే ఒక కేస్ నుంచి ఇంకో కేస్ కి కన్వర్ట్ చేయడం కోసం చేంజ్ కేస్ అన్నాం. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఏం చేయమని అంటే ఒక లెటర్ టైప్ చేయమని ఇచ్చాను నేను, కానీ మీరు ఏం చేశారంటే అంతా స్మాల్ టైప్ చేసి ఇచ్చారు అనుకోండి, లేకపోతే అంతా క్యాపిటల్ లో టైప్ చేసి ఇచ్చారు. నేను ఒక డిఫాల్ట్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు మీరు ఏం చేశారంటే నేను టైప్ చేసి ఇవ్వమన్నది అంతా క్యాపిటల్ లెటర్ టైప్ చేసి ఇవ్వమన్నాను, కానీ మీరు ఏంటంటే ఈ ప్రాపర్లో ఆర్డర్లో టైప్ చేసి ఇచ్చారు. ఇది ఒకటే పేజీ అని కాకుండా ఒకటే పేజీలో కాకుండా ఇప్పుడు సపోజ్ ఒక 1000 పేజెస్ ఉన్నాయి, ఈ 1000 పేజెస్లో కూడా మీరు అంతా ఏం చేశారంటే స్మాల్లోనే టైప్ చేసి ఇచ్చారు. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే అంతా వచ్చేసి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి.
ఏంటి మొత్తం టోటల్ వర్డ్స్ అన్ని ఏం జరగాలి, క్యాపిటల్ లెటర్లోనే రావాలి. లేకపోతే నాకు సెలెక్టెడ్ రిక్వైర్డ్ మాత్రమే క్యాపిటల్ రావాలి. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే నాకు క్యాపిటల్ లెటర్ రావాలనుకో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ కేస్ అన్నాం. కేటగిరీని ఏమంటారంటే చేంజ్ కేస్ అన్నాం. ఈ ఫిల్టర్ సింబల్ చేంజ్ కేస్, దీని లోపల ఆప్షన్స్ కనబడుతుంటాయి. సెంటెన్స్ కేస్ అని, లోయర్ కేస్ అని, అప్పర్ కేస్ అని, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని, టోగుల్ కేస్ అని. సపోజ్ నాకు ఏంటి మొత్తం రావాలనుకున్నాం, అప్పర్ కేస్ అని ఇస్తున్నాం. ఏంటి సెంటెన్స్ కేసులో ఉంది ప్రెసెంట్. సెంటెన్స్ కేసు నథింగ్ బట్ ఏంటంటే స్టార్టింగ్ లెటర్ అన్నది పారాగ్రాఫ్ లోపల మనకు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ తో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే సెంటెన్స్ కేస్ అని. ఇప్పుడు నాకు అప్పర్ కేస్ అని క్లిక్ చేస్తున్నాను. అప్పర్ కేస్ అనగానే ఏం జరిగింది, టోటల్ గా మొత్తం క్యాపిటల్ వచ్చేసి. సపోజ్ నాకు ఇలా కాదు, మొత్తం స్మాల్ లెటర్లే కావాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకుని దేని కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని లోయర్ కేస్. ఇప్పుడు ఏంటి స్టార్టింగ్ లెటర్ కూడా నాకు ఏం జరిగింది, స్మాల్ వచ్చేసిందా. ఓకే, అంటే అప్పర్ కేస్ అంటే మొత్తం క్యాపిటల్ లెటర్ రావడం కోసం, లోయర్ కేస్ అంటే మొత్తం స్మాల్ రావడం కోసం. అది కాకుండా సెంటెన్స్ కేస్ అన్నారు. సెంటెన్స్ కేస్ అన్నప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ రావాలి, మిగతా అన్ని స్మాల్ రావాలి. మిగతా అన్ని స్మాల్. అలా నాకేంటి ఒక లెటర్ టైప్ చేసినప్పుడు ఇవన్నీ రూల్స్ ఫాలో కావాలన్నట్టు. అంటే గ్రామటికల్ రూల్ ప్రకారం ప్రాపర్ గా ఉందా లేదా. టైప్ చేసినప్పుడు దీని మీద ప్రెస్ చేసి ఉంచితే వస్తాయి. టైప్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు టైప్ చేసినప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అది మీరు స్పెల్లింగ్ ఇట్లా తప్పు కొట్టారనుకోండి, మనకి ఏం చూపెడుతుంది అంటే రెడ్ లైన్ చూపెడుతుంది. వర్డ్ స్పెల్లింగ్ తప్పు కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే రెడ్ లైన్ చూస్తుంది. అదే గ్రామటికల్ గా తప్పు కొట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే గ్రీన్ లైన్ ఇండికేట్ చేస్తుంది. అలా నాకేంటి అది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఏంటంటే సపోజ్ నేను క్యాపిటల్ లో ఉన్నదాన్ని స్మాల్ లో కన్వర్ట్ చేయాలి అంటే నా రిక్వైర్మెంట్ చేంజ్ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ద్వారా నాకు యూజ్ చేసుకోవచ్చు. లోయర్ కేస్ కావచ్చు, అప్పర్ కేస్ కావచ్చు, సెంటెన్స్ కేస్ కావచ్చు. అది కాకుండా నాకు ఇంకొకటి ఏముందంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఉంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని. ఈచ్ వర్డ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఆన్ అనేది ఒక వర్డ్, డా అనేది ఒక వర్డ్, ఇన్సైడ్ అనేది ఒక వర్డ్, ట్యాబ్ అనేది ఒక వర్డ్. అట్లా నాకేంటి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా. అంటే ఈ వర్డ్ కి క్యాపిటల్ లెటర్ రావాలి. సెలెక్ట్ చేసుకొని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఇప్పుడు ఆన్ లోపల ఓ క్యాపిటల్ వచ్చిందా, దా లోపల టీ క్యాపిటల్ వచ్చిందా, ఇన్సైడ్ లోపల ఐ క్యాపిటల్ వచ్చిందా. అలా నాకు ఏం చేస్తాం, ప్రతి వర్డ్ లోపల ఒక క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. ఓకే, దాన్ని ఏమని కాల్ చేస్తామంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నాం. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నాం. నెక్స్ట్ టోగుల్ కేస్ అంటే రివర్స్. ఇప్పుడు నాకేంటి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ వచ్చింది, నేను టోగుల్ కేస్ చేసినప్పుడు స్టార్టింగ్ లెటర్ స్మాల్ వస్తుంది, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ స్మాల్ వచ్చింది, మిగతా క్యాపిటల్ వచ్చింది. స్టార్టింగ్ లెటర్ ఆ వర్డ్ లోపల ఇది స్టార్టింగ్ లెటర్ స్మాల్ వచ్చింది, మిగతా క్యాపిటల్ వచ్చింది. ఇట్లా నాకు ఈ విధంగా పంపించచ్చు. అంటే నా రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పంపించచ్చు. ఇప్పుడు నాకు నార్మల్ గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఏం చేయండి, సెలెక్ట్ చేసి సెంటెన్స్ కేసు. ఓకేనా. అంటే ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు పంపించారు, వేరే వాళ్ళు పంపిస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఉంటుందని చెప్పలేం కదా టెక్స్ట్ అనేది. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మనం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే చేంజ్ కేస్ అనే ఆప్షన్ ద్వారా చేస్తున్నాం. దీని ద్వారా చేంజ్ కేస్ అనే ఆప్షన్ ద్వారా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అదే డాక్యుమెంట్ ని సెటప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ హైలైటర్ అంటారు. టెక్స్ట్ హైలైట్ కలర్ అనే ఆప్షన్ ఉన్నా. ఇప్పుడు మనకు మామూలుగా మార్కర్స్ వేరే ఉంటాయి, టెక్స్ట్ హైలైటర్ వేరే ఉంటుంది. మార్కర్స్ టెక్స్ట్ మీద డ్రాగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ కలర్ మాత్రమే కనబడుతుంది, టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ అంటే కనబడదు. అది కాకుండా నాకు హైలైటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే టెక్స్ట్ కనబడుతుంది, కలర్ అనేది కనబడుతుంది. ఇప్పుడు నాకు నార్మల్ గా హైలైటర్స్ కాకుండా మన సిస్టమ్ లో యూజ్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఏ టెక్స్ట్ కి హైలైట్ చేయాలో. ఇప్పుడు నాకు ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఏ
క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోగానే ఈ సింబల్ వస్తుంది కర్సర్ మీద. నేను ఏ వర్డ్ మీదకి అప్లై కావాలో ఇలా డ్రాగ్ చేయాలి. ఇట్లా వస్తుందా? నేను దేని మీద డ్రాగ్ చేస్తే దానికి వస్తుందా? వస్తుందా? ఓకే. ఇక్కడ నాకు దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ హైలైటర్ అంటాం. ఏం కాల్ చేస్తామంటే టెక్స్ట్ హైలైటర్ అంటే టెక్స్ట్ ని హైలైట్ చేయడానికి. ఇక్కడ నాకు ఇలా టెక్స్ట్ హైలైటర్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి బయటికి రావాలంటే స్టాప్ హైలైటింగ్ అని యూజ్ చేస్తే నార్మల్ కర్సర్ వస్తుంది. ఓకే. మరి ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఫార్మాట్స్ కిందకి రాదు. ఈ హైలైటర్ అనేది ఏంటంటే ఫార్మాట్స్ కిందకి రాదు. ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని ఏమంటే క్లియర్ ఫార్మాటింగ్ అన్నారు. క్లియర్ ఫార్మాటింగ్ లోపల నాకు ఏంటి బోల్డ్ ఇటాలిక్ అంటే ఫార్మాట్స్ అన్ని రిమూవ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు క్లియర్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తాం ఏమవుతుందా మరి కలర్ పోవట్లేదు. అంటే క్లియర్ ఫార్మాటింగ్ కిందకి రాదు, అంటే మన ఫార్మాట్స్ కిందకి రాదు. మరి తీసేయాలంటే ఏం చేయండి అంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైలైటర్లోకి వెళ్ళేసి నో కలర్ అని యూజ్ చేయండి. అంటే ఇప్పుడు నాకేంటి హైలైటర్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకో, అంటే దేనికి అప్లై చేసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు మొత్తం అంత ఒకసారి సెలెక్ట్ చేసుకొని నో కలర్ అని యూజ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు రెడ్ కలర్ ఇది హైలైటర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఫాంట్ కలర్ అంటాం. ఫాంట్ కలర్ అనేది ఏ కైండ్ ఆఫ్ ఫాంట్ కలర్ అనేది కావాలో చూస్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ కలర్ కావాలో ఫాంట్ కలర్ చూస్ చేసుకుంటే వస్తుంది. నాకు దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఫాంట్ కలర్ అంటాం. ఏంటి ఫాంట్ కలర్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే నాకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కి ఏ కలర్ కావాలో చూస్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఫాంట్ కలర్ అంటాం. ఈ ఫాంట్ గ్రూప్ సంబంధించి అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. దీనికి అడ్వాన్స్ ఆప్షన్స్ లోపల ఏముంటాయంటే కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి మాత్రమే. ఇప్పుడు నాకు క్లిప్ బోర్డ్ సంబంధించి టోటల్ గా ఎన్ని ఐటమ్స్ స్టోర్ అవుతాయి క్లిప్ బోర్డ్ లోపల క్లిప్ బోర్డ్ లో ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి? 24 ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి. కట్ చేసిన కాపీ చేసిన ఐటమ్స్ 24 ఐటమ్స్. ఇలా 24. ఇక్కడ నాకు ఫాంట్ గ్రూప్ లో కూడా అడ్వాన్స్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ చూస్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ స్టైల్ కావాలో ఆ ఫాంట్ స్టైల్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఫాంట్ స్టైల్లో వచ్చేసి బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఉంది కదా, ఆ స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఎంత కావాలో అది చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఫాంట్ కలర్, అండర్లైన్ స్టైల్స్, అండర్లైన్ కలర్. ఓకే. దీని లోపల ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయంటే స్ట్రైక్ అవుట్ అనే ఆప్షన్. ఇక్కడ వరకు ఇవన్నీ మనం దీనిలో చూస్తాం. ఇక్కడ ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, ఏంటి బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఇక్కడ వరకు చూస్తాం. తర్వాత స్ట్రైక్ అవుట్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది కదా. స్ట్రైక్ అవుట్ అని క్లిక్ చేయగానే కింద శాంపుల్ కనబడుతుంది కదా, దీన్ని అన్టిక్ చేస్తున్నాను. వెళ్ళిపోయిన శాంపుల్ డబుల్ స్ట్రైక్ అవుట్ అన్నాను. 2 స్ట్రైక్ అవుట్ కావాలి. సూపర్ స్క్రిప్ట్ అని ఉంది, సబ్ స్క్రిప్ట్ అని ఉంది. ఇవే ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి అన్నట్టు. దీనిలో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే షాడో అనే ఆప్షన్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లోపల షాడో అప్లై అవుతుంది. మనం ఎగ్జాక్ట్ గా చూడాలంటే దాని సైజ్ పెద్దగా చేస్తే కనబడుతుంది. శాంపిల్ కనబడుతుందా కింద? అలా అవుట్ లైన్ అన్నాం. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక ఆర్ట్ వేయాలి, టెక్స్ట్ ఆర్ట్ వేయాలన్నట్టు అవుట్ లైన్ గీసేసుకొని వేస్తాం కదా. ఇప్పుడు అవుట్ లైన్ స్టైల్ లోపల రావాలనుకో, ఇప్పుడు సపోజ్ దీనికి అప్లై చేయాలనుకున్నాను. మొత్తానికి అప్లై చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి చూద్దాం, అవుట్ లైన్ ఇచ్చేద్దాం. దీనిలో మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఓకే. ఇది దేని పర్పస్ లో యూజ్ చేస్తామంటే అవుట్ లైన్ అంటున్నాం. ఏంటి ఏం కాల్ చేస్తాం?
అవుట్లైన్. నెక్స్ట్ ఇంకొక స్టైల్ వచ్చేసి అవుట్లైన్. ఎంబోస్ అనేది ఒక స్టైల్ అన్నట్టు. షాడో ఏ విధంగానో ఎంబోస్ అనేది కూడా ఒక స్టైల్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్టైల్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్మాల్ క్యాప్స్ అని ఉంది. ఈ స్మాల్ క్యాప్స్ నథింగ్ బట్ ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు నాకు టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఈ టెక్స్ట్ లోపల ఎన్ని క్యాప్ లెటర్స్ ఉన్నాయి నాకు? సపోజ్ మొత్తం సెంటెన్స్ కేస్ ఫార్మాట్ లా కన్వర్ట్ చేశాను. లేకపోతే లోయర్ కేస్ ఫస్ట్ కన్వర్ట్ చేసి సెంటెన్స్ కేసులో కన్వర్ట్ చేశాను. దీని లోపల ఎన్ని క్యాప్ లెటర్స్ ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంతే ఉన్నాయి. సెలెక్ట్ చేసిన తర్వాత స్మాల్ క్యాప్స్ అని క్లిక్ చేస్తున్నాం. ఓకే ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. క్యాపిటల్ ఉన్న ప్లేస్ లో క్యాపిటలే ఉన్నది, మిగతాయి కూడా క్యాపిటల్ అయినాయి. కానీ ఏంటిది, క్యాపిటల్ ఉన్న ప్లేస్ లో ఉన్నది సైజ్ మాత్రం పెద్దగా ఉంది, మిగతా అన్ని స్మాల్ గానే ఉన్నాయి. సైజ్ పరంగా స్మాల్ ఉన్నాయి. ఇక్కడ నాకేంటి, ఇక్కడ క్యాపిటల్ ఉండే కదా, ఇది సైజ్ ఎక్కువ ఉంది కానీ క్యాపిటల్ లెటరే. ఇక్కడ నాకేంటి, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్సే, సైజ్ మాత్రం చిన్నగా ఉంది. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే స్మాల్ క్యాప్స్ అన్న. ఆల్ క్యాప్స్ అని పెడితే ఏం జరుగుతుంది అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్, అన్ని ఈక్వల్ సైజ్. ఇవన్నీ లెటర్స్ స్టైల్ రాసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నట్టు మనకు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ స్పేసింగ్ అంటే స్పేస్ ఎంత ఉండాలి, క్యారెక్టర్కి ఎంత స్పేస్ ఉండాలి. ఇక్కడ నాకు స్పేసింగ్ వచ్చేసి ఎంత ఉండాలి, ఎక్స్పెండెడ్ ఆర్ కన్సిడర్డ్ ఉంది. ఎక్స్పెండెడ్ ఇచ్చేసి ఎంత పాయింట్స్ కావాలో చూజ్ చేస్తాం. సైజ్ ఇంక్రీజ్ అయిందో వర్డ్స్కి మధ్యలో, లెటర్స్కి మధ్యలో. ఇప్పుడు ఇంక్రీజ్ చేద్దాం. అయిందా? ఇప్పుడు ఈ లెటర్కి గ్యాప్ అనేది పెరిగిందా? దాన్ని స్పేసింగ్ అన్నాం. నార్మల్గా పెడితే నార్మల్గా ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ చెప్పాల్సింది ఏంటంటే డిఫాల్ట్ అనే ఆప్షన్. డిఫాల్ట్ నథింగ్ బట్ ఏంటంటే, నేను ఎప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసినా నాకు ఇదే ఫాంట్ నేమ్, ఇదే ఫాంట్ స్టైల్, ఇదే ఫాంట్ సైజు, ఇదే ఫాంట్ కలర్, ఇవే ఎఫెక్ట్స్ ఇవన్నీ రావాలనుకున్నప్పుడు ఏం చేయండి అంటే డిఫాల్ట్ అని చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఇటాలికే వస్తుంది అని చెప్తున్నారు కదా, ఎప్పుడు నేను డాక్యుమెంట్ తీసుకున్నా ఇటాలిక్లోనే వస్తుందని చెప్తున్నారు. అంటే మీన్స్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫాంట్ స్టైల్ లోపల మీకు ఏంటి ఇటాలిక్ అని పెట్టుండొచ్చు. మీరు ఏం చేయండి అంటే రెగ్యులర్ అని పెట్టుకోండి. మీకు ఫాంట్ నేమ్ ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, కలర్ ఏది ఉండాలి. నేను డిఫాల్ట్ అని క్లిక్ చేస్తాను. ఎస్ అన్నాను. ఇప్పుడు నేను న్యూ తీసుకుంటాను. కంట్రోల్ ఎన్ అని ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ వచ్చింది. ఇక్కడ ఫాంట్ నేమ్ ఏమొచ్చింది నాకు, టైమ్స్ న్యూ రోమన్. ఫాంట్ సైజ్ ఏమొచ్చింది 12. ఇక్కడ నాకు ఏంటి ఫాంట్ కలర్, ఏ కలర్ పెట్టామో ఆ కలర్ వస్తుంది. నేను బ్లాక్ పెట్టేది అనుకుంటా, బ్లాక్ పెట్టాము, బ్లాక్ వస్తుంది. సపోజ్ నేను వేరే ఫాంట్ డిఫాల్ట్ సెట్ చేయాలనుకోండి, ఇక్కడ నాకు సంథింగ్ బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ రావాలి. ఎప్పుడు న్యూ తీసుకున్నా కూడా బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అయినా ఫాంటే రావాలి. ఫాంట్ సైజు 14 రావాలి. డిఫాల్ట్ ఎస్. ఇప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. న్యూ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్. ఇప్పుడు నాకు ఏంటి ఫాంట్ నేమ్ ఏమొచ్చింది, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్, ఫాంట్ సైజ్ 14. అంటే నాకు ఏవేవి నేను కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఏవేవి డాక్యుమెంట్స్ డిఫాల్ట్గా రావాలని సెట్ చేసుకుందాను ఏమంటారంటే ఫాంట్ గ్రూప్ లోపల ఇవన్నీ సెట్ చేస్తాం అన్నట్టు. ఓకే. దాన్ని ఏమని కాల్ చేస్తాం, డిఫాల్ట్ అని యూజ్ చేస్తాం. అంటే నేను ఎప్పుడు న్యూ డాక్యుమెంట్ న్యూ రావాలో అది చూజ్ చేసుకునేదాన్ని డిఫాల్ట్ అని యూజ్ చేస్తాం. ఓకే. దీన్ని అంతా ఏమని గ్రూప్ అని కాల్ చేస్తామంటే ఫాంట్ గ్రూప్ అని కాల్ చేస్తాం.